7 న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చమ్మచింత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనంతో పాటు స్వెటర్లు, దుప్పట్లు, నైట్ డ్రెస్సులు పంపిణీ చేస్తుందని హాస్టల్ వార్డెన్ రాజేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరడియా, మాజీ ఎంపీటీసీ నూకరాజు, బొబ్బిలి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి పదవిని చేపట్టారు. ఒక డైరెక్టర్ పదవిగా ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నారు కదా. అలాగే తన వాళ్ళే మీరు కూడా బాగా చదివి మంచి మంచి ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా మన ఈ కూటమి ప్రభుత్వం వారు మనకు రకరకాలైనటువంటి పిల్లలకి ఏ లోటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాత్రిపూట నైటీ డ్రెస్సులు, స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్తోనే ఉండిపోతున్నారు పిల్లలు ఎక్కువ శాతం. స్కూల్లో ఎక్కడ చూసినా కూడాను రావడం, అదే నైట్ అదే పడుకోవడం, దాంతోటే పడుకోవడం, మళ్ళీ దాంతో లేవడం అది చూసి అలా కాకుండా ఇంట్లో ఎలాగైతే ఇంట్లో ఉండే పిల్లలు ఎలాగైతే డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటారో అలాగే మన హాస్టల్లో ఉండే పిల్లలు కూడా ఈ రకంగా స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఈ డ్రెస్ వేసుకోవాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వారు ఈ రకమైనటువంటి డ్రెస్సులను ఏర్పాటు చేశారు. అలాగే చలికాలం తొడుక్కోవడానికి, చలికాలం బడికి వెళ్ళేటప్పుడు వర్షాకాలం కూడా చలేస్తుంది. యాక్చువల్గా అయితే చలికాలమే కాకుండా చలిగాలులు ఎక్కువ వీసిందనుకో చలేస్తాయి కదా. ఆ చలిని కాపాడుకోవడానికి, తట్టుకోవడానికి మనకు ప్రభుత్వం వారు స్వెటర్లు పంపిణీ చేస్తున్నారంట. ఎవరికి ఇది ఇవ్వమని హాస్టల్లో చదివే పిల్లలకు మాత్రమే, స్కూల్లో నుండి ఇంటి నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం కాదు కదా. అలాగే దుప్పట్లు, దీంతోపాటు ఉలెన్ దుప్పట్లు కూడా ఇచ్చారు. ఫస్ట్లో మేము ఇచ్చేస్తాం సార్. అది ఫస్ట్ ఉలెన్ స్మూత్గా ఉంటుంది, అది బాగుంటుంది దీనికన్నా, అది కూడా పంపిణీ చేస్తాము. అలాగే టర్కీ టవల్స్ ఉందిరా మీ దగ్గర టర్కీ టవల్స్ నేను ఇచ్చినవి 65 మంది విద్యార్థులు ఉన్నారండి. ఈ 65 మంది విద్యార్థులకి కూడా దుప్పట్లో అంటే జంప్కానాస్ అనమాట, ఈ కప్పుకున్నా కూడా ఎటువంటి చలినైనా సరే దూరం చేస్తుంది. అలాంటి క్వాలిటీ అనేటువంటి మరి మెటీరియల్ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులకు గాను మరి నారా లోకేష్ గారికి మరి చమ్మచింత గ్రామం నుంచి మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి కూడా నేను మరొకసారి వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు తీసుకొచ్చినటువంటి విద్యాశాఖలో మార్పుని బట్టి అనేకమైనటువంటి విద్యార్థులందరినీ కూడా మరి వారి యొక్క జీవితాలు మారుతాయని చెప్పేసి మీరు ఎంతో ఆశతో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖలో గత పాలకులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి మార్పులన్నీ కూడా చెరిపేసి మళ్ళీ మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థలో పిల్లలకి ఈజీ మెథడ్లో చదువు ఎలాగా అలవర్చుకోవాలి, సులభమైనటువంటి మార్గాలు ఎలాగ ఉండాలి అనే దాని మీద 100 రోజులు స్టడీ మెటీరియల్ కూడా చాలా అందరికీ ఉపయోగపడ్డాయి సార్. మరి ఇదే మార్పుని మీరు కొనసాగించి మాకు ఉన్నటువంటి పేద విద్యార్థులను ఎంతో ప్రేమగా మీరు చూస్తున్నారు కాబట్టి మా దళిత సంఘాల తరఫున, ఎస్సీ కార్పొరేషన్ తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాం సార్. మన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరడి గారికి, అలాగే వార్డెన్ గారికి, అలాగే పార్టీ ప్రెసిడెంట్ అశోక్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పిల్లలకి నా అభినందనలు. ఈరోజు కార్యక్రమం ఎంతో చక్కనైన కార్యక్రమం ఇది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మన నారా లోకేష్ గారు తీసుకున్నారు. నారా లోకేష్ గారు తీసుకున్న తర్వాత విద్యాశాఖ చాలా పటిష్టంగా, చాలా చక్కగా విద్యార్థులకి ఉపయోగపడేటట్టు స్కూలు యూనిఫార్మ్ అయితేనేమి, హాస్టల్ ఈ స్కూల్ డ్రెస్సులు అయితేనేమి, దుప్పట్లు అయితే టర్కీ టవల్స్ అని మొత్తానికి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఏ రకంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని మీరు కూడా ఆ స్థాయికి వస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.